మేడగది దైనందిన ధ్యానమాలిక ప్రపంచంలోని 35 భాషల్లో ప్రచురితమవుతున్న అనుదిన ధ్యానాల పుస్తకం. తెలుగు భాషలో 1953 సంవత్సరం నుండి నేటి వరకు, అనగా గత 72 సంవత్సరాలుగా నిరాటంకంగా ప్రచురితమవుతూ 3 తరాల క్రైస్తవ పాఠకులను దేవునితో తమ అనుదిన నడకలో బలపరుస్తున్న అనుదిన ధ్యానాలు ఇప్పుడు యూట్యూబ్లో మీకోసం. వినండి, దేవునితో మీ అనుదిన నడకలో వర్ధిల్లండి. ఈనాటి మేడగది అనుదిన ధ్యానాన్ని చదువుకుందాం. శుక్రవారం, డిసెంబర్ 27, 2024. ఈనాటి ధ్యానాంశం ఎదురుచూడని సౌందర్యం. ఎదురుచూడని సౌందర్యం. నేటి వాక్య భాగంగా ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 5 నుండి 8 వచనాలు చదవండి. ఈనాటి ముఖ్య వచనం: సహోదరులారా, ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో వాటి మీద ధ్యానముంచుకొనుడి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం. కొన్ని వారాల పాటు అధికమైన ఉష్ణోగ్రతలు, వెంటనే కురిసిన భారీ వర్షాల తర్వాత ఆ ఉదయం సూర్యుడు ప్రశాంతంగా ఉదయించాడు. నీలాకాశంలో అక్కడక్కడ తెల్లని మబ్బులు దూదిపింజల్లా తేలియాడుతున్నాయి. చాలా రోజుల తర్వాత నడకకు వెళ్ళాలనిపించింది. దేవదారు వృక్షాలు మరియు సింధూర చెట్ల మధ్య ఒదిగిపోయిన మా చిన్ని కొలను దానికి సరైన ఎంపిక అని భావించాను. పక్షుల పాటలు, ఎగిరిపడుతున్న చిన్న చేపలు మరియు తాబేళ్లు చేస్తున్న శబ్దాలు ప్రకృతి ప్రసాదిస్తున్న మధుర సంగీతంలా వినిపిస్తున్నాయి. వివిధ రంగుల పుష్పాలు, పచ్చని గడ్డి కలిపి నేల మీద ఒక మెత్తని తివాచీ పరిచినట్లుంది. అలా నడుచుకుంటూ వెళుతున్నప్పుడు మా కొలను చుట్టూ విరబూసిన పూలను చూశాను. నేను ఇంతకు ముందెప్పుడూ వాటిని గమనించలేదు. నైపుణ్యం గల ఒక తోటమాలి ఆ నేలను ఆ విధంగా సిద్ధపరచనూ లేదు, విత్తనాలను నాటనూ లేదు. చాలామంది వాటిని అడవి పువ్వులంటారు, కానీ నేను వాటిని ఆ విధంగా చూడను. నేను వాటిని అసమానమైన పుష్ప సౌందర్యంతో కూడిన అద్భుతమైన ప్రకృతి బహుమానంగా చూస్తాను. మన జీవితంలో కూడా ముందుగా ఎదురు చూడని అనేక విషయాలను చూచి మనం ఆనందించగలం. కొన్నిసార్లు మనం నడిచి వెళ్ళే కాలిబాటలు కూడా అంత సుందరంగా ఉంటాయని మనం ఎప్పుడూ ఊహించం. కానీ ఆ అడవి పువ్వులు నాకు ఆనందం చేకూర్చినట్లుగానే మన జీవితంలో ఊహించని కార్యాలు వాటి సొంతమైన సంతోషాన్ని మన జీవితంలోకి తీసుకొస్తాయి. గనుక మనము ఎదురు చూడని వాటిని ఎదుర్కొంటున్నప్పుడు కూడా దేవుడు మనతో కలిసి నడుస్తాడని, నూతన అనుభవాలను, నూతన సంతోషాలను ఇస్తాడని ఆయన్ని విశ్వసించవచ్చు. నేటి ధ్యానం: దేవుని సహాయంతో నేను ఊహించని వాటిలో ఉన్న సౌందర్యాన్ని కనుగొనగలను. ప్రార్థన. కృపగల తండ్రి, మార్పు మరియు పోరాటాల మధ్యలో ప్రకృతిలోనూ మా జీవితంలోనూ ఉన్న సౌందర్యాన్ని చూచుటకు మాకు సహాయం చేయము. మా పట్ల నీకున్న లోతైన మరియు స్థిరమైన ప్రేమను బట్టి కృతజ్ఞతలు. ఆమేన్. ప్రార్థనాంశం: ఊహించని వాటిని ఎదుర్కొంటున్నవారు. తమ అనుభవాన్ని ఈనాటి ధ్యానంగా మన కోసం వ్రాసి పంపిన వారు బెలిండా జో బి.జే. మతియాస్, మిసిసిపి, అమెరికా. మేడగది అనుదిన ధ్యానాలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. దేవుడు మిమ్మును దీవించునుగాక. ఆమేన్.